అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలుగుదేశం పార్టీ పెట్టి నేటికి 44 ఏళ్ళు అవుతుంది. ఈ 44 ఏళ్లలో ఈ తెలుగు జాతి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తెలుగు వాళ్ళకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ తెలుగు జాతిపైన ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది. ఎంతోమంది తెలుగు వాళ్ళ తలరాతను మార్చింది ఈ తెలుగుదేశం పార్టీ. ఇది నేటి తరంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరిపైన ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 1980లో ఈ తెలుగునాట ఉన్న పరిస్థితులు ఎలా ఉండేటివని, కనీసం పట్టెడన్నం దొరక్క ఆకలి చావులు ఉండేటివి, కనీసం రైతులకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేది. ఆ రోజు కార్మికుల్ని పట్టించుకునే వాళ్ళు, కర్షకులను పట్టించుకునే వాళ్ళు లేని పరిస్థితులు. ఆ రోజుల్లో ఈ ప్రజల కష్టాలన్నీ చూసి తనను ఆదరించిన ప్రజల కోసం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తనను ఇన్ని రోజులు ఒక దేవుడిగా పూజించిన ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, అది ఒక రాజకీయ రంగ ప్రవేశం ద్వారా మాత్రమే సాధ్యమని ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. మార్చి 29, 1982లో. ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడు మీది ఏమిజం సార్, క్యాపిటలిజమా, సోషలిజమా, కమ్యూనిజమా అంటే మాది హ్యూమనిజం అని చెప్పి నిజమైన మానవతావాద రాజకీయాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఆ రోజు మీ సిద్ధాంతం ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం. కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టడం, అదేవిధంగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టియడం, అదేవిధంగా వాళ్ళకి బట్ట అంటే ఏవైతే బట్టలు అవి ఇవ్వడం, అదే మా ప్రథమ సిద్ధాంతం అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకునే ఈరోజు 44 ఏళ్ళు గడుస్తున్న అదే సిద్ధాంతంతో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ఈరోజు మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి తెలుగునాట ప్రతి పేదవాడికి అన్నం పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా అప్పుడు వరకు పూరి గుడిసెలు మాత్రమే ఉంటే ఆ పూరి గుడిసెలు కాదని చెప్పి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి, దేశంలోనే తొలిసారి పేదవాళ్ళ కోసం అది ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా దేశానికి ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయిన ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీ 1980లోనే చేసింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క విజన్. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ చేసిన కృషి మనం ఈ తెలుగు నాట మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకున్న నాదుడే లేదు. ఫస్ట్ టైం ఈ తెలుగు నేలపైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఎన్నో ప్రాజెక్టులను తెలుగు గంగ, హాంద్రిని, గాలేరు, నగరి, మద్దువలస, నెట్టెంపాడు, మనం చూసుకుంటే జోరాల, ఇలాంటి ఎన్నో, సోమశీల, కందలేరు, ఇలాంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఈ తెలుగు నేలపైన జలసిరులు పారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా ఒకప్పుడు విద్య అంటే కొంతమందికి మాత్రమే పరిమితమనే రోజుల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ ఎదగాలి అని చెప్పి కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఈ విధంగా 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఇలా పెట్టుకుంటూ వెళ్ళి, అదేవిధంగా మండలానికి జూనియర్ కాలేజు, ఇలాంటి విషన్తో వెళ్ళి ఎంతోమందిని దగ్గర చేసిన పార్టీ. ఈ తెలుగు రాట 38,000 పాఠశాలలు కొత్తగా కట్టించి 2 లక్షల దాకా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఇది మనందరం తెలుసుకోవాలి. ఒక చదువుల పండుగ అని ఒక పాలసీ తీసుకొని వచ్చి ఎంతోమందిని, దాదాపుగా 7 లక్షల మందిని కొత్తగా పాఠశాలలకు తీసుకొని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ విధంగా ఒక విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఎంసెట్, మనం చూసే ఎంసెట్ విధానాన్ని తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. తొలి వైద్య విశ్వవిద్యాలయాన్ని తెలుగునాట నెలకొల్పింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇదంతా మనం తెలుసుకోవాల్సిన ఉంది. ఈ విధంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మనం చూసుకుంటే రైతుల కోసం ఒకప్పుడు భూమి శిస్తుంటే ఆ భూమి శిస్తును రద్దు చేసి రైతులకి స్వేచ్ఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేని ఎంతోమంది రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ తీసుకొని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో హార్టికల్చర్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ రోజు ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రిప్పును తీసుకొని వచ్చి రైతన్నలకి డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చి ఈరోజు హార్టికల్చర్ హబ్గా ఒక రాయలసీమ తయారవుతూ ఉందంటే దానికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా నదుల అనుసంధానం చేయడం, దేశంలో గంగా, కావేరి నదుల అనుసంధానం చేయాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రాజకీయ పరిస్థితులు అది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఈ తెలుగు నాట తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కృష్ణా, గోదావరి 2 నదులను కలిపి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలని లక్ష్యంతో ఆ రోజు చేయడం జరిగింది. ఇలాగ చూసుకుంటే ఎన్నో ప్రాజెక్టులకి, ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవి కాకుండా మనం చూస్తున్న హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, దాంట్లో కీలక పాత్ర తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు హైదరాబాద్ అంటే గోల్కొండ, చార్మినార్ అనే రోజు నుంచి యువతకి ఉపాధి చూపించే ఒక ఉద్యోగాల గనిగా మార్చింది తెలుగుదేశం పార్టీ. ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఐఎస్బిఏ, ఒక ఐఆర్డిఏ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కంపెనీలు తీసుకొని వచ్చి హైటెక్ సిటీని నిర్మించి ఎంతోమందికి ఈరోజు ఉద్యోగాలు చూపించింది తెలుగుదేశం పార్టీ. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఈ తెలుగు నాట తీసుకొని వచ్చి తెలుగు వాళ్ళకి ఒక స్వాతంత్రాన్ని, అదేవిధంగా అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళ అభివృద్ధికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా మనం చూసుకుంటే
విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం, ఇలా ఏ రంగంలో చూసినా తెలుగుదేశం పార్టీ మార్క్ కనబడుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను తట్టుకొని నిలబడింది. ఆ సంక్షోభాలన్నింటిలో తట్టుకొని నిలబడడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా తిరుగులేని విజయాలను అటు ప్రతిపక్షంలో కానీ ఇటు అధికార పక్షంలో ఎప్పుడు ప్రజాపక్షం ఉందంటే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది కార్యకర్తలు. ఎందుకంటే ఈ పార్టీని ఫినిష్ చేస్తామని ఎంతోమంది అన్నారు, కానీ వాళ్ళు ఫినిష్ అయిపోయారు, కానీ తెలుగుదేశం పార్టీ వెంట్రుకు కూడా బీకలేకపోయారు. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ఎప్పుడు కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విలువలతో రాజకీయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం చూసుకుంటే జాతీయ రాజకీయాలను శాసించే రోజుల్లో కూడా ఈ తెలుగు జాతి హక్కుల కోసం, దేశ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ 1989లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కావచ్చు, 1996లో యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, 1999లో ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, ఇలా ఎన్నోసార్లు కేంద్రంలో కీలక పాత్ర పోషించిన ఈ దేశానికి ఉపయోగపడే పాలసీల్లో పనిచేసాం. అదేవిధంగా ఈ రాష్ట్ర హక్కులు కాపాడుకోవడం కోసం పనిచేసాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. తెలుగుదేశం పార్టీ విలువలతో రాజకీయం అని ఎందుకంటామంటే, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతాలతో ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటిది ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉంటే నా తెలుగువాడు ప్రధాన అవ్వాలని అభ్యర్థిని నిలబెట్టకుండా వాళ్ళ పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతటి విలువలతో అదే తెలుగుదేశం పార్టీ కట్టిన ఎన్నో ప్రాజెక్టులకు ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకుల పేర్లు పెట్టి గౌరవించింది. ఇంతటి విలువలతో రాజకీయం చేసింది. ఇంకొకటి ఏంటంటే, మనం చూసుకుంటే 2004 సందర్భంలో మన పార్టీ కార్యకర్తల్ని ఎంతోమంది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చంపించేస్తే 200 మందికి పైన ఆ రోజు వాళ్ళ పిల్లల కత్తులిచ్చి మీ తండ్రిని చంపిన వాళ్ళని చంపు అని చెప్పలేదు. దీన్ని ఇంతటితో చెక్ పెట్టి ఇక మనం అభివృద్ధి వైపు వెళ్దాం. ఎందుకంటే మనం చదువుకున్నాం, మనం ఈ ఫ్యాక్షన్కి దూరంగా ఉందాం, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టి చదివించి వాళ్ళని ప్రయోజకం చేసి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే కత్తి కాదు మీరు పట్టాల్సింది కళలు, కంప్యూటర్లు అని చెప్పించారు. అదేవిధంగా రాయలసీమలో, తెలంగాణలో, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఒక ఫ్యాక్షనిజాన్ని కావచ్చు, ముఠాయిజాన్ని కావచ్చు, గూండాయిజాన్ని కావచ్చు, నక్సలిజాన్ని కావచ్చు, టెర్రరిజాన్ని కావచ్చు, వీటన్నిటిని అణిచివేసి ప్రజలకు శాంతి భద్రతలను కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి మన తెలుగు జాతి తలరాతను మార్చింది తెలుగుదేశం పార్టీ. ఇది మనందరం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకొని 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్త తరానికి ఇవన్నీ తెలియజేసి రేపు రానున్న కొత్త రక్తంతో, కొత్త తరం యువతతో ముందుకెళ్ళి ఈ పార్టీని ఇంకొక 40 ఏళ్ళు 60 ఏళ్ళు మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఈ పార్టీ చిరస్థాయిగా ఈ తెలుగు నేలపైన ఉండాలని మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా లోకేష్ గారి గురించి కూడా మనం ఒకటి చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎక్కువ కృషి చేసిన వ్యక్తి లోకేష్ గారు. ఎందుకంటే ఆయన పార్టీలోకి వచ్చిన తొలినాళ్ళలోనే కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్, కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం, సంక్షేమ నిధి ఏర్పాటు చేశాడు. మనం చూసుకుంటే 100 ఏళ్ల చరిత్ర గల రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి, కానీ ఏ పార్టీ కానీ ఇలాంటి ఆలోచన చేయలేదు. ఈ దేశంలోని తొలిసారి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి లోకేష్. ఆయన ఈ కార్యకర్తల త్యాగాలు ఇవన్నీ చూసి కార్యకర్తే అధినేత అని చెప్పి ఒక నినాదాన్ని ఇచ్చి కార్యకర్తలకు అందరికీ ఒక పెద్దన్నలాగుంటూ ఈరోజు కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారు లోకేష్ గారు. రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారి నాయకత్వంలో మనం ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ పొందుదాం. ఎందుకంటే ఈ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గతంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, ఒక సుపరిపాలన అందించాం. ఇది ప్రతి ఒక్క ఈ తరానికి తెలియజేసి రేపు రానున్న 100 ఏళ్లకి తెలుగుదేశం పార్టీకి సరిపడిన నాయకత్వాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తలే అధినేతలు కాబట్టి ఇలా తీసుకుంటారని కోరుకుంటూ జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.